కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్షన్ వల్ల మంటల వల్ల 17 మంది చనిపోయారు, 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో 10 మంది పరిస్థితి తీవ్ర గాయాలు అవడం వల్ల కొంచెం విషమంగా ఉంది అనేది ఇప్పటివరకు ఉన్న రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇటువంటి ప్రమాదాలు చాలా రేర్గా జరుగుతాయి. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు కానీ పౌర సమాజం కానీ స్పందించే తీరు ఎలా ఉంటుందనేది అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఘటన జరిగింది నిన్న లేట్ ఈవినింగ్లో జరిగింది. నైట్ అంతా సహాయక చర్యలు జరిగినాయి. చాలా తక్కువ నంబర్తో మొదలైంది. ముందు 2 చనిపోయారన్నారు, తర్వాత క్రమంగా పెరుగుతూ అది 17 వద్దకు వచ్చింది. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర మంత్రులు అక్కడికి రీచ్ అయ్యారు. అయ్యి కుటుంబాలని, చనిపోయిన వారి కుటుంబాలని, అలాగే గాయపడిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే పరామర్శ అయిపోయిన వెంటనే మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షల చొప్పున, మామూలుగా గాయపడిన వారికి 25 లక్షల చొప్పున కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బాగుంది. అయితే మరి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఎందుకు వెళ్ళలేదు? ఆయన ఎప్పుడు విమర్శలను వీటికే పరిమితం అవుతాడా, లేకపోతే ట్విట్టర్లో కోతలకే పరిమితం అవుతారా? నేను ఎల్జీ పాలిమర్స్ అప్పుడు ₹1,00,00,000 ఇచ్చాను, నువ్వు కూడా ఇవ్వు అని అడిగారు. బాగానే ఉంది, డిమాండ్ చేశారు, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఆయన సాయంత్రం ఏం చేశారంటే తన లీగల్ సెల్తో, పార్టీ లీగల్ సెల్తో ఒక సమావేశం పెట్టుకుని ఇక మళ్ళీ ఆ పాట మళ్ళీ మొదలెట్టారు. అదే పాట, ధర్మం లేదు, న్యాయం లేదు, ఆ మీడియాని తిట్టిపోయడం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ ఛానల్, ఈ ఛానల్, వీళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇదే కార్యక్రమం. అసలు వాళ్ళ గురించి కానీ అక్కడికి వెళ్దామని కానీ అదేం లేదు. ఆయనకి సడన్గా లాయర్లు గుర్తొచ్చారు. ఎందుకు గుర్తొచ్చారు అని అంటే ఒక్కొక్కటి పునాదులు కదులుతున్నాయి. చేసిన అరాచకాల తాలూకు వ్యవహారాలు బయటకు వచ్చి ఒక్కొక్కళ్ళ పునాదులు కదులుతున్నాయి. లేకపోతే లాయర్లు ఎందుకు గుర్తొచ్చారు సడన్గా? ఇంతవరకు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కసారైనా ఒక సమావేశం జరిగిందా? అసలు ఈయన ఎక్కడున్నాడు? తాడేపల్లిలో కంటే బెంగళూరు ప్యాలెస్లో ఎక్కువ ఉన్నారు. ఇవాళ సడన్గా ఎందుకు పెట్టారు అని అంటే పాతయన్నీ వస్తూ ఉంటే బయటికి పారిపోవాలని చూస్తుంటే పారిపోవడం కుదరట్లా. లుకౌట్ నోటీసులు ఇచ్చారు, ఎయిర్పోర్ట్లో ఆపేస్తున్నారు పోలీసులు. మన దేవినేని అవినాష్ వెళ్ళిపోదాం అనుకుంటే ఆపేలా, అట్లా చాలామంది పరిస్థితి అలాగే ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోతూ ట్రై చేస్తే ఆయన్ని పట్టుకొని జైల్లో పెట్టారు. వాళ్ళ తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు ఇప్పటి వరకు. వాసుదేవరెడ్డి తప్పించుకొని తిరుగుతూ ఉంటే ఆ బెంగళూరు ప్యాలెస్ దగ్గరలోనే ఒక హోటల్లో పోలీసులు పట్టుకున్నారు. ఆ మైనింగ్ డైరెక్టర్ ఇంకొక ఆయన ఉన్నాడు, వెంకటరెడ్డి, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన ఉన్నాడా వేరే దేశాలకు వెళ్ళాడు తెలియని పరిస్థితిలో ఉంది. సో ఇలా ఒక్కొక్కటి బయటకు వస్తుండేసరికి గంగవీరులు ఎత్తిపోతున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వారి కోటరీ. దీంతో ఒక్కసారిగా తనను లాయర్లని, తన టీం లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేసి, మేము లాయర్లకు అది చేశాను, ఇది చేశాను, నేను అధికారంలోకి రాగానే 100 కోట్ల రూపాయలతో ఒక ఫండ్ పెట్టి, కార్పస్ ఫండ్ పెట్టి లాయర్లకి నేను నెలకు 5,000 ఇచ్చాను, దేశంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు అని ముందు వాళ్ళకి అది గుర్తు చేసి, ఇక మీరు నా కోసం కష్టపడండి అని చెప్పి, ఇప్పుడు అధికారులు లేరు, పోలీసులు లేరు, ఆయన కోసం వెట్టి చాకిరీ చేసేవాళ్ళు కానీ, లేకపోతే అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు కానీ, బూట్లు నాకేవాళ్ళు కానీ ఇప్పుడు లేరిక. కాబట్టి ఏదో రకంగా లాయర్లనన్నా ఉపయోగించుకుందాం, ఈ లాయర్లతో ఆ పడిన కేసులు కౌంటర్స్ ఫైల్ చేయాలి కాబట్టి లాయర్లతో నన్నా వాటిని ఇది చేసుకుందాం అనేదో సంథింగ్
ఆ ప్రయత్నాల్లో ఉండి లాయర్లను దువ్వుతున్నట్టుగా కనబడుతోంది. లాయర్లు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అది సపరేట్ విషయం. కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే కొంత ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ధర్మం లేదు, న్యాయం లేదు అని మాట్లాడుతున్నారు. 60 రోజులకే ధర్మం లేదు, న్యాయం లేదు, పోలీసులు ప్రేక్షక పాత్ర అంట. ఆ ప్రేక్షక పాత్ర అంటే ఏంటో ఆయనకు తెలుసో తెలియదు నాకు. ప్రేక్షక పాత్ర ఏమీ చేయట్లేదు అంటాడు, మళ్ళీ ఎదురు కేసులు పెడుతున్నారు అంటారు. అది ప్రేక్షక పాత్ర ఎట్లా అవుద్ది ఒకవేళ అనుకుందాం, ప్రేక్షక పాత్ర కాదు కదా. రివర్స్ కేసులు పెడుతున్నారంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు ఒకవేళ పెడితే, కానీ అలా పెట్టట్లా. అది నేర్పింది అలా చేయించింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. బాధితులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే బాధితుడి మీద కేసు పెట్టి 307 కూడా పెట్టేశారు. దళితుల మీద SC/ST యాక్ట్ పెట్టారు, మహిళల మీద SC/ST యాక్ట్ పెట్టారు. ఇవన్నీ చేసింది మీరు మీ హయాంలో. అవన్నీ వదిలేసి ఇప్పుడు ఏదో ఒక ఇది మొదలెడితే ఎట్లా? నాకు అర్థం కాదు ఏంటంటే మళ్ళీ అదే ఏడుపు మీడియా మీద పడి. చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ ABN, ఆ ఈనాడు ఇలా రాస్తా అది ఇది. ఒక్క మాట నా స్ట్రైట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వాళ్ళ డిబేట్లో స్ట్రైట్ క్వశ్చన్. సాక్షి పేపర్ మీదా కాదా? సాక్షి టీవీ మీదా కాదా? భారతీ సిమెంట్ మీదా కాదా? మీ నోటితో వినాలనుంది చెప్పండి ప్రజలకి. సాక్షి పేపర్ ఎవరిది? సాక్షి టీవీ ఎవరిది? మీరు చెప్పాలా. ఎంతసేపు ఆంధ్రజ్యోతి మీద పడి ABN మీద పడి ఏడవడం కాదు. వాటిలో వచ్చే వార్తల గురించి చెప్పరే, వాటిలో వచ్చే అబద్ధాల గురించి బూతుల గురించి చెప్పరే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పని మీద ఉన్నారు కదా. ప్రతి పనికి మాలిన అబద్ధాన్ని వండి వార్చేసి ఏదేదో రాసేస్తూ ఉంటారు. అందులో మీ చెల్లె చీకొట్టింది, మీ చెల్లె తూ అని ఊసింది అందులో వస్తున్న రాతల మీద, కోతల మీద, కూతల మీద. నేను వన్స్ అగైన్ డిమాండ్ చేస్తున్నా, సాక్షి పేపర్ మీదా కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? సాక్షి టీవీ మీదా కాదా చెప్పండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మీది కాకపోతే ఎవరిదో కూడా చెప్పాలి మీరు. మిగతా మీడియాని ఆడిపోసుకునే నైతికత లేదు మీకు. ముందు అదేదో చెప్పి అప్పుడు మాట్లాడండి. ఒక్కసారిగా మీటింగ్ పెట్టేసి వాళ్ళు అది ఇది అని మాట్లాడుతుంటే లీగల్ సెల్ని కూర్చోబెట్టి ఇప్పుడు వాళ్ళతో పని ఉంది మీకు. కానీ నేను అనుకుంటా లాయర్ అంత తేలిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు బుట్టలో పడతారా? ఇంతమందిని వాడుకొని ఇంతమందిని ఇన్ని కేసుల్లో ఇరికి చేసి ఆయనేమో సేఫ్గా ఉన్నాడు. ఆ 1,000 కోట్ల రూపాయలు ఎక్కడ తీసుకెళ్ళాడో తెలీదు. అవి సర్దుకోవడానికి ఇప్పుడు నాన్న తంటాలు పడుతున్నాడు ఆ డబ్బులు ఎట్లా దాచుకోవాలని. మరి ఈ బుట్టలో ఆయన లాయర్లు పడతారా అనేది మనం చూడాలి. చర్చలో మనతో పాల్గొంటున్నారు